ఖమ్మం నగరంలో శనివారం కేథలిక్ ఎస్సీ బీసీ లేట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ఆఫీస్ ఎదుట ప్రార్థనతో నిరసన తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ శ్రీ సగిలి ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్ ఎస్సీ కులాల హోదా ఇవ్వాలన్నారు. దళితులు సిక్కు జైన బౌద్ధ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా ఉందని 1950 రాష్ట్రపతి పేర 3వ ఉత్తర్వు ద్వారా క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా లేదని అనడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కులకు భంగం కలుగుతుందన్నారు. 74 సంవత్సరాల మత స్వేచ్ఛ హక్కు ఈ వివక్షత రద్దుపరచాలని, దళితులు ఏ మతంలో ఉన్న వారికి ఇంకా అంతరాని వారిగా ఉరికి దూరంగా ఉంచడం, అలాగే విద్య, వైద్య, సామాజిక సమానత్వం లేక అణచివేతకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కేథలిక్ మెత్రా సనా బిషప్ సగిలి ప్రకాష్, ఎస్సీ బీసీ లేటి కమిషన్ ఫాదర్ సెబస్టియన్, ఫాదర్ ఎం రాజు, ముతుమాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం కూడా మేము చర్చకు నెక్స్ట్ ఇయర్ అది 25 years జూబిలీ. మొదటి నుండి కూడా మేము అంటే దళిత్ క్రిస్టియన్స్కి మాకు ఎస్సీ హోదా ఇవ్వాలి అని ఎన్నోసార్లు మెమరాండం చీఫ్ మినిస్టర్కి ప్రజెంట్ చేయటం, అనేక సార్లు ఈ విధంగా మాకు ముందు అనేక సార్లు ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రియతమ తండ్రి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. తదుపరి వచ్చిన వాళ్ళు రాని వారికి కూడా మీడియా వాళ్ళు మీరు ఒకరికొకరు షేర్ చేసుకోండి. ఇదే ప్రెస్ మీట్ తర్వాత ఉండదు. దయచేసి గమని గారు మాట్లాడతారు. దయచేసి సహకరించండి. అటు ఇటు తిరగవద్దు ఎవరు. వింతగా ఉండవచ్చు. ఏంటి ఈ నిరసన దినం, దేనికోసం ఈ యొక్క రోజును వీళ్ళు క్రైస్తవులు వచ్చి చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి, షెడ్యూల్డ్ కులాల క్రైస్తవులకి, షెడ్యూల్డ్ కులాల ముస్లింలకి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి కల్పించినటువంటి రాయితీలు ఇవ్వట్లేదు. ఎందుకనంటే అది కేవలం మతపరమైనటువంటి అన్యాయం, దురాక్రమణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మతం క్రైస్తవం కానీ ఇస్లాం కానీ భారతదేశంలో అభివృద్ధి కాకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతోనే కొంతమంది పెద్దలంతా కలిసి వచ్చి ఈ విధంగా ఈ షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వారికి ఈ రాయితీలు ఇవ్వకపోతే వాళ్ళు క్రైస్తవులు కారు, ముస్లింలు కారు అని చెప్పి, మరి దేనికోసమో ముందు బౌద్ధులకు ఇచ్చారు, తర్వాత జైనులకు ఇచ్చారు, సిక్కులకు ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు వీళ్ళకి గాంగా ఎందుకు ఇవ్వకూడదు అంటే వాటికి భావ సారూప్యం కలిగినటువంటి మతాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. 74 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటూ పోరాడుతూ ఉన్నటువంటి ఈ సంఘానికి భారత ప్రభుత్వం కనీసం సరే మేము చూస్తామన్నటువంటిది కూడా జవాబు చెప్పకుండా ఈ విధంగానే తత్సారం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది. కమిషన్లు వేస్తూనే ఉంది. కానీ రంగనాథ్ మిశ్రా లాంటి కమిషన్లు వీళ్లకు మతపరమైనటువంటి మైనారిటీలకు ఖచ్చితంగా వారి రాయితీలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినా కానీ మన వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. మళ్ళా ఇప్పుడు బాలకృష్ణన్ కమిషన్ వేశారు. ఆయన చీఫ్ జస్టిస్గా జడ్జిగా ఉన్నప్పుడే ఇటువంటి వాటికి వ్యతిరేకం. మళ్ళీ ఆయన్ను ఒక కమిషన్ చైర్మన్గా వేస్తే ఆయన ఎటువంటి న్యాయాన్ని ఈ అణగారిన జనానికి తీసుకొస్తారు అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీడియా సభ్యులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అన్ని మతస్థుల వాళ్ళు, కులస్తుల వాళ్ళు కూడా ఈ న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలిపి భారతదేశంలో ఆ యొక్క 1950 సంవత్సరంలో ఆగస్టు నెల 10వ తేదీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది తుడిచివేయాల పేర 3 అనేది తీసివేయాలి అన్నటువంటి డిమాండ్తో మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ గారిని కానీ వారి యొక్క తరపున ఉండే వాళ్ళని కానీ కలిసి మా యొక్క మెమరాండాన్ని వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం. ఇది సమిష్టి అయినటువంటి ఒక పోరాటం. ఇది కులపరమైనటువంటి పోరాటం కాదు. ఈ మత అసమానతలు భారత ప్రభుత్వం చూపుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా మధ్యన. మేమంతా క్రైస్తవులమే. కాబట్టి ఒక న్యాయ పోరాటం కోసం మేమందరం సమిష్టిగా ఉమ్మడిగా పోరాడుతూ ఉన్నాం. ఇది మేము ఇక్కడనే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 170 కథోలికేతర మేత్రాసనాలు అన్నీ కూడా ఈరోజు నిరసన దినంగా పాటిస్తూ ఉంది. ప్రభుత్వం మేల్కోవాలి.
ప్రభుత్వం మేల్కొని దాన్ని రద్దు చేస్తే ఇటువంటి నిరసనలు, వ్యతిరేక ఉద్యమాలు ఉండవని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాకు తెలిసి ఇది 93, 92, 94 ప్రాంతం నుంచి కూడా దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగానే పరిగణించాలనే ఒక డిమాండ్ని ఆ రోజుల్లో ఏలూరులో పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు మన పాత కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాం. ఆ రోజు నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను. 94 ఐ థింక్. అప్పటి నుంచి కూడా మనం అందరం దళితులందరం ఏకమై పోరాటం చేస్తూ ఉన్నాం. మనం అందరినీ ఎస్సీ కేటగిరీలో ఉంచాలి, వాళ్ళకి రావాల్సిన ఇవి అన్నీ అందాలి అని ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తూ ఉంది. గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్నో మెమరాండంలు ఎన్నో విధాలుగా ఆయన్ని అడగడం జరిగింది. ఆయన చేస్తాను అనడం జరిగింది, కానీ ఆయన కాలం చేశారు. దాని తర్వాత దాన్ని మరుగున పడిపోయింది ఆ విషయం. కాబట్టి ఈరోజు ఇనిషియేషన్గా తీసుకొని బిషప్ తండ్రి గారు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టారో ఈ సమాజ శ్రేయస్సు కోసం క్రిస్టియన్స్ అంతకుముందు కూడా మన స్వతంత్రోద్యమంలో వాళ్ళ భూమికి ఎంతో ఇంపార్టెంట్ భూమిక ఉంది. ప్రతి ఒక్కళ్ళం మనం శ్రమపడ్డాం స్వతంత్రోద్యమంలో. కాబట్టి భారతదేశానికి అతీతమైన మతం కాదు మనం, భారతదేశంలో ఇంక్లూడ్ అయిన మతం మంది. మనల్ని హక్కును చేర్చుకున్నారు. ఈరోజు రాజకీయంగా కానీ, ఈరోజు చదువుల పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అంతో ఇంతో రిజర్వేషన్స్ మనం అనుభవిస్తున్నాం. అంటే ఆ రిజర్వేషన్స్ మనం అనుభవించడానికి గల కారణం, మనకు ఆ ఎడ్యుకేషన్ వచ్చి ఉండడానికి గల కారణం క్రిస్టియానిటీ అనేది మనం మర్చిపోకూడదు. మన అనుగుణ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ మనకు బలాన్ని ఇచ్చింది, క్రిస్టియానిటీ మనకు బతుకునిచ్చింది, క్రిస్టియానిటీ మనకి జీవితాన్ని ఇచ్చింది, ఈ సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది. అలాంటి క్రిస్టియానిటీని మనం అవలంబిస్తూ అలాంటి మనకి రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు కానీ వాటికి అనుబంధించినవి కానీ చదువు పరంగా అభివృద్ధి చెంది వాటిని ఆకలింపు చేసుకొని వాటిని మనం అలవర్చుకొని సమాజంలో అభివృద్ధి చెందడానికి కారణభూతులమైనాం. అలాంటి క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మనల్ని వేరు చేయాలని, లేకుంటే క్రిస్టియానిటీలో పోతే మీరు దళితుల కిందకి రారు, ఎస్సీ రిజర్వేషన్స్ మీకు వర్తించవు అనే వరస్ట్ కామెంట్స్ చేస్తాం.